కూర ఉడికేటప్పుడే తినేయాలనిపించే కూర వంకాయ, కోడిగుడ్డు, వెల్లుల్లి కారం అండి. ఇది సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రేకులు, ఆ చేత్తోనే కొద్దిగా జీలకర్ర, లాలిక్కాయలు ఒకటి వేసుకుంటే చాలు, ఒక లాంగ్ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క, మరీ స్పైసీగా ఉంటుందని ఒక్కొక్కటి వేసాను, కొద్దిగా కారం, కొత్తిమీర. ఆ చేత్తోనే కూర టేస్టీగా ఉండాలంటే, కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నానండి. దీన్ని పేస్ట్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో పేస్టే, మంచి అరోమాగా వస్తుంది, స్మెల్ చాలా బాగుంది. ఈ పేస్ట్ని ఒక పాన్లోకి తీసుకుందాం, వేడివేడి నూనెలో ఈ పాన్లో వేసుకుందాము. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. కూర మాడకుండా ఫ్రీక్వెంట్గా కలుపుకుని అలా వేగుతూ ఉండగా ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకుందాము. కలుపుతూ ఉండాలి మాడ పట్టకుండానే. చూడండి ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, మీకు కూడా చేస్తే తెలుస్తుంది. ఇదిగో బాగా వేగిపోయింది అనమాట. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకుందాము. వీటిని ఇవి నూనెలోనే కొంచెం మగ్గనిద్దాము, మూత పెట్టకండి. మూత పెట్టామంటే బాగా మాడు పట్టేస్తుంది. అలాగే మూత తెరిచి వీటిని వేపుకుందాం అన్నమాట. వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాము. వేగిపోయిందండి వంకాయ. వేగిన తర్వాత దీంట్లో కారం తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాము. దీంట్లోనే వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందామండి. ఈ వాటర్ వేసేసి ఒక దెబ్బ తగిలిన తర్వాత, అంటే ఒక ఉడికిన తర్వాత మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు మనం ఇందులో వేసుకోవచ్చు. మాకు 3 గుడ్లు సరిపోతాయండి, అందుకే దీన్ని 3 గుడ్లు పగలగొట్టేసి దీంట్లో వేసేసాను. ఈ గుడ్డు వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకూడదండి, అలా ఉంచేయడం వల్ల ఆ గుడ్డు అలా వస్తుంది. దానికి మొత్తం ఉప్పు కారం మసాలా పడుతుందన్నమాట. కదపకూడదు, అదిగా ఉడుకుతుందండి. ఇప్పుడు తిప్పుకుందాము ఒకసారి ఆ ఎగ్ని. మనకి ఆయిల్ అనేది బయటికి వస్తే ఉడికేటప్పుడు ఇంకా అది సూపర్ టేస్ట్ ఉన్నట్టే లెక్క. చూడండి ఉడికేటప్పుడు మంచి గ్రేవీ వచ్చింది. దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ వేసుకుంటే బాగుంటుంది. నాకైతే మా పిల్లలైతే చాలా ఇష్టపడ్డారు, మంచి టేస్ట్ వచ్చింది. ఇదండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం.